కాలి అదే పాన్ లో మరికొంచెం నెయ్యి వేసి పైనాపిల్ పేస్ట్ వేసి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత నీళ్లు పోసి నీళ్లు మరుగుతుండగా ఓట్స్ పంచదార వేసి దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, పైనాపిల్ ఎసెన్స్ ఇందులో వేసుకొని బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే ఓట్స్ పైనాపిల్ హల్వా రెడీ. ఓట్స్ పైనాపిల్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా, మరి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాం. ఓకే రాజు గారు, మరి టేస్ట్ చూద్దామా? తప్పకుండా. రాజు గారు చాలా బాగుందండి ఓట్స్ పైనాపిల్ హల్వా. చక్కగా పుల్ల పుల్లగా తీయగా, సో వెరీ టేస్టీ. బాగుంది ఓట్స్ కాంబినేషన్ లో. థాంక్యూ. సో డిఫరెంట్ గా మీరు ఓట్స్ తో ఒక మంచి హల్వా తయారు చేసుకోవచ్చండి, ఓట్స్ పైనాపిల్ హల్వా. మరి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. సమ్మర్ లో స్కిన్ బాగా పాడవుతూ ఉంటుంది, అయితే అది తిరిగి తాజాగా తేటగా ఉండాలి అంటే కూలింగ్ ఫేస్ ప్యాక్స్ ని వాడుతూ ఉండండి. ఇలా చేస్తే స్కిన్ తిరిగి మామూలు అయిపోతుంది. మంచి చిట్కా చూసారు కదా. ప్రతిరోజు కూడా పోటాపోటీగా మంచి ఊరించే వంటకాలు మనకు తయారు చేసి చూపిస్తున్నారు. మరి ఇవాళ ఊరించే వంటని స్టార్ట్ చేసే ముందుగా ఎంటీఆర్ మసాలా అభిరుచిలో మనం తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. మరి ఇవాళ ఊరించే వంటలో ఎవరెవరు పోటీకి సిద్ధంగా ఉన్నారో చూసేద్దామా? హాయ్ అండి, వెల్కమ్ టు ఊరించే వంట. ఈ రోజు మనం ఊరించే వంటల కోసం హైదరాబాద్ లోని ఏవీబీ పురం వచ్చేసామండి. మరి ఈ రోజు మన పార్టిసిపెంట్స్ ఎలాంటి ఊరించే వంటల్ని చేస్తారో చూద్దామా? సో ఫస్ట్ మన పార్టిసిపెంట్స్ ని అలాగే వాళ్ళ సపోర్టర్స్ ని మీకు పరిచయం చేస్తాను. హాయ్ అండి. హాయ్ అండి, వెల్కమ్ టు అభిరుచి అండి. ఓ థ్యాంక్ యూ సో మచ్. వావ్, చాలా బాగుందండి, బ్యూటిఫుల్ కార్వింగ్. చూసారండి, 2 ఫ్లవర్స్ మధ్యలో అభిరుచి అని ఎంత అందంగా రాశారో. మీరేనా చేసింది? లేదండి, మా కజిన్ చేశారు. మీ కజిన్ చేశారా? చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది, వెరీ నైస్. ఓకే, సో ఈవిడ మన పార్టిసిపెంట్ భవానీ గారండి. భవానీ గారు మీ సపోర్టరా? హాయ్ అండి, మీ పేరు? అశ్వతి గారు. హాయ్ చెప్పండి ఒకసారి. ఓకే, సో దీన్ని ఇలా పెడదామే కాసేపు. ఓకే, హాయ్ అండి. హాయ్. ఈవిడ మన ఇంకో పార్టిసిపెంట్ మౌనిక గారు. మౌనిక గారు మీరు కూడా ఎంత తెచ్చినట్టున్నారు? హాయ్ అండి. ఓ థ్యాంక్ యూ సో మచ్. ఇది కూడా అది చేసిన వాళ్ళ కజినేనా? ఓకే, సో వెరీ నైస్, చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నేను చాలా థ్యాంక్స్ చెప్పామని చెప్పండి. ఓకే, సో ఇప్పుడు మన పార్టిసిపెంట్ మౌనిక గారండి. హాయ్ చెప్పారా మీరు? మీ సపోర్టరా? మీ పేరండి? రాధిక గారు. ఓకే, మీరు కూడా హాయ్ చెప్పండి. ఓకే, చూసారు కదండి, చక్కగా బ్యూటిఫుల్ కార్వింగ్స్ తో మన పార్టిసిపెంట్స్ సపోర్టర్స్ నాకు వెల్కమ్ చెప్పేశారు. మరి అందరి పరిచయాలు అయిపోయాయి కదా. మరి ఈ రోజు మనం వీళ్ళకిస్తున్న మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా చక్కగా రెడీగా ఉంది. మరి చూద్దాం ఇందులో ఏముందో. చూసేద్దామా? సో ఏమున్నా కూడా ఏం చేయాలి? ఇద్దరు కలిపి చేయాలి. ఇద్దరు కలిపి వంట చేయాలి. సో సపరేట్ గా చేయాలి. కలిపి అంటే ఒకసారి చేసేకూడదు అనమాట. సో మంచి ఐటమ్స్ చేయాలి, ఫాస్ట్ గా చేయాలి, టేస్టీగా చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఇందులో ఏముందో చూద్దాం. ఓకే, ఓ మెంతి కూర, చక్కగా మంచి ఫ్లేవర్ ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది కదా. సో ఈ రోజు మనం వీళ్ళకిచ్చే మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతి కూర అండి. మరి చూద్దాం మెంతి కూరతో ఎలాంటి వెరైటీస్ చేస్తారో. ఓకే, మరి మౌనిక గారు మీరు ఒకసారి రాధిక గారితో, మీరు ఒకసారి అశ్విత గారితో మాట్లాడేసుకుని నాకు చెప్పేస్తే మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకే 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 కానీ ఓకేనండి. మరి చూద్దాం ఎలాంటి రెసిపీస్ తో రెడీ అయ్యారో. మౌనిక గారు ఏం చేస్తారు? మేతి మటర్ మలై. మేతి మటర్ మలై. ఓకే, మరి మీరు భవానీ గారు? మేతి క్యాప్సికమ్ కర్రీ. మేతి క్యాప్సికమ్ కర్రీ. ఓకే, 2 కూడా కర్రీ ఐటమ్స్. మరి చూద్దాం ఫస్ట్ ఎవరు చేస్తారు ఇంతకి? మీరు చేస్తారా? ఓకేనా? ఓకేనండి. సో ఫస్ట్ మేతి మటర్ మలై. మరి మేతి మటర్ మలైకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మేతి మటర్ మలై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టమాటోలు 2, పాలు 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఫ్రెష్ క్రీమ్ 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకేనండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. మౌనిక గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. స్టవ్ వెలిగించేనా? ఓకే,
నెక్స్ట్ కొంచెం కాగాక జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర. ఓకే, సో ఇంకా తాలింపు ఏం లేదు, ఓన్లీ జీలకర్ర. ఓన్లీ జీలకర్ర. ఓకే ఓకే. సో మేతి మటన్ మలై కదా, దీనికి మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకోవాల్సింది ఏమి లేదా, అంటే పేస్ట్లు కానీ అలాంటివి ఏమి? పేస్ట్ అలా ఏం లేదు. మెంతి కూర మాత్రం కొంచెం వాటర్లో సాల్ట్ వేసి నానబెట్టుకుంటే, మెంతి కూర తినని వాళ్ళు ఉంటారు కదా అండి, ఈ మటర్తో చేస్తే తింటారు. అదే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఓకే. మెంతి కూర ఎక్కువగా తెలియదు అందులో, మొత్తం ఫ్రై అయిపోతుంది. ఫ్లేవర్ అనేది తెలియదు, టోటల్ గా ఫ్లేవర్ తెలుస్తుంటేనే అంటే తినని వాళ్ళ కోసం. తినని వాళ్ళ కోసం టోటల్ గా ఫ్రై అయిపోతుంది. ఓకే ఓకే. నెక్స్ట్ జీలకర్ర వేసుకుందామండి. నెక్స్ట్ కొంచెం పసుపు. ఓకే. ఎండుమిరపకాయలు. ఓకే. మీరిద్దరు అండ్ ఫ్రెండ్సా, కజిన్సా? ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్సా? ఎప్పటి నుంచి? 2 years. 2 years నుంచి. ఓకే ఓకే. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్. నెక్స్ట్ ఆనియన్ వేసుకుందాం. వేయండి. సో మనకి ఇది రోటీలోకి ఎక్కువ బాగుంటుంది అనుకుంటా, రైస్ లో కంటే కూడా. రోటీ, పరాటా, ఇంకా రోటీ ఐటమ్స్ అన్నిటిలోకి బాగుంటుంది. ఓకే ఓకే. అందరూ జనరల్ గా మేతి మటన్ మలై అంటే ఎక్కువ బయట రెస్టారెంట్స్ అలా వెళ్ళినప్పుడు ఆర్డర్ చేస్తుంటారు కదా, అది మన ఇంట్లో ఈజీగా ఇంట్లో కూడా చేసేసుకోవచ్చు. కొంచెం ఫ్రై అయ్యాక టమాటోస్ వేసుకుంటాం. ఓకే. టమాటా పేస్ట్ చేసి వేసుకుంటే బాగుందా, ప్యూరీ లాగా? అంతగా ఫ్లేవర్ తెలియదండి, బాగుంటుందా? ఓకే ఓకే. భవానీ గారు మీకేమనిపిస్తుంది వీడి ఐటమ్ చూస్తుంటే? చేస్తున్నారు కదండి, కాసేపు చేశాక చూసి ఆ తర్వాత తిని ఎలా ఉందో చెప్తారా? లేదు చూస్తే చెప్పేస్తారా ఎలా ఉంటుందో? తప్పకుండా. తన ఐటమ్ కన్నా నా ఐటమే బాగుంటుంది. అవునా? ఎవరి ఐటమ్ బాగుంటుందో అంతేనా? అంటే కొన్ని ఐటమ్స్ ఏంటంటే జనాలు అందరూ లేదు రెస్టారెంట్స్ లో అయితేనే బాగుంటాయి ఇవి. రెస్టారెంట్ కి ఇంకొకసారి వెళ్ళినప్పుడు రెస్టారెంట్ లో కూడా తినబుద్ది కాదు, ఇప్పుడు ఇంట్లో తింటే. చూడండి, చూద్దాం. ఓకే ఓకే. నెక్స్ట్ గ్రీన్ పీస్ వేసుకుందాం. వేసేసేయండి. ఇది ఉడకపెట్టకుండా డైరెక్ట్ పచ్చివేనా? డైరెక్ట్ పచ్చివే అండి. ఓకే. అయితే ఇప్పుడు మనకి దీంట్లో ఫ్రై అవుతుంటే ఆ ఫ్లేవర్ దానికి వచ్చేస్తుంది కాబట్టి సరిపోతుంది అన్నమాట. ఓకే ఓకే. మీరేంటి హౌస్ వైఫేనా? అవునండి. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ జాబ్ చేస్తుంటారు. నాకు ఒక పాప, 1.5 years. 1.5 years. ఓకే. మీ హస్బెండ్ పేరు ఏంటి? శ్రీధర్. పాప పేరు సాహితి. ఓకే ఓకే. సో అయితే జాయింట్ ఫ్యామిలీయా మీది? అవునండి. మా అత్తయ్య గారు, మామయ్య గారు, మీరు, మేము. ఇంకా తోడు కోడళ్ళు ఎవరు లేరా? అందరూ యుఎస్ లోనే అండి. అందరు యుఎస్ లో. మిమ్మల్ని ఒక్కళ్ళు ఇక్కడ వదిలేసారా? ఓకే. అత్తయ్య వాళ్ళకి తోడుగా ఉండాలి కదండి. అవునవును. అంత దూరం వెళ్ళి వంటలు రాక వాళ్ళ అబ్బాయి బాధపడతారని ఇక్కడ ఉంచుకున్నారు కొన్ని రోజులు. అంటే వాళ్ళ అబ్బాయిని కోడలు ఇక్కడ ఉంచేసుకుని కోడలికి బాగా వంట అదేం లేదండి, మేము ఉంటున్నాము. అవునా? లేదు, అందరూ వెళ్ళిపోయారు కదా, మళ్ళీ మనం కూడా వెళ్ళిపోతే ఎలాగ వాళ్ళకి ఈ వయసులో అని చెప్పేసి వీళ్ళు ఉండిపోయారు. సో చాలా మంది అందరూ వదిలేసి వెళ్ళిపోతుంటారు.